అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఉండే విధానాలు అంటే, ఏ ఒక్క గ్రహ దృష్టి వీరి మీద ఉంది అంటే వృశ్చిక రాశి వారి మీద అన్యగ్రహ దృష్టిలు ఏమీ లేవు. అలాగే అర్ధాష్టమ శని మహాదశ అనేది 19 సంవత్సరాలు ఉంటుంది. అందులో శనిలో శని అనేది 3 సంవత్సరముల 3 రోజులు ఉంటుంది. అయితే శని మహాదశ కాలంలో శని లగ్నాన్ని బట్టి అలా ఉన్న స్థానాన్ని బట్టి ఆ గ్రహ విధానాన్ని బట్టి శని మహాదశ యోగించడమా పీడించడమా అనేది జరుగుతుంది. మొట్టమొదట శని యోగించడానికో మిగిలిన 16 సంవత్సరాలు పీడించేస్తాడు. శని మహాదశ అలా నడుస్తుంది. లేదు, మొట్టమొదటి పీడించాడు, మిగిలిన 16 సంవత్సరాలు అత్యంత శుభదాయకంగా బయటకు చేస్తాడు. ఏలినాటి శని ఉంది, 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు. మొంగు శని బొంగు శని అని చెప్పేసి ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి ఈ ఏలినాటి శనిలు. అందులో ప్రథమంగా వచ్చింది చాలా కష్టం. మొంగు శని పొంగు శని అని ఉంటుంది. రెండోసారి వస్తుంది పొంగుద్ది. పాలు పొంగు అంటే ఏమవుతుంది, కొన్ని నష్టపోతుంది. ఆ తర్వాత దాని కొంచెం నీళ్ళు చిలకరించడం, స్టవ్ కొంచెం తగ్గించడం చెప్తే మళ్ళీ తినదిపోతుంది. ఈ యొక్క రెండోసారి వచ్చేది అలాగే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మొట్టమొదటి పొంగినా మరల ఇబ్బందికరమైన పరిస్థితిని తగ్గిస్తుంది. ఆ రకమైన ఇంకా అష్టమశని ఉంది. కష్టాన్ని పెట్టడమే అష్టమశని యొక్క ఫలితం. జీవితకాలంలో 3 సంవత్సరాలు వచ్చేది అది. ఇక అర్ధాష్టమశని ఉంది. ఈ 2 శనుల కన్నా, అష్టమ శని కన్నా ఏలినాటి శని కన్నా పవర్, చాలా పవర్. అందులోని ఈ యొక్క పరిస్థితి ప్రభావం ఏమవుతున్నాయంటే శని ఎదరికి వెనక్కి నడుస్తాడు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలోనే శని ఉన్నాడు. మొన్నటిదాకా అర్ధాష్టమ శనిలో ఉన్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో కొంచెం ఇబ్బందికరమైన స్థితిలో తొలగి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందారు. ఈ అనుకూలవంతమైన ఫలితాలు ఎప్పుడైతే పొందారో కోపతాపాలకు గురవుతున్నారు. మేష వృశ్చికాయోరు భౌమహ అన్నాడు. మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు అయ్యాడు. కుజుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడయ్యా అంటే వృశ్చిక రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. అష్టమం అంటేనే కష్టాన్ని స్థానం కాబట్టి. అయినా కూడా ఈ యొక్క విధానాన్ని పరిశీలనలోకి తీసుకుంటే శుభదాయకమైన ఫలితములు, మొన్నటి వరకు కష్టదాయకమైన ఫలితములు చెప్పుకున్నాము. శని వక్రించి వక్రగతి నుంచి తొలగి మళ్ళీ వక్రజాగం పొంది అన్ని జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన పరిస్థితులు వస్తుంది. ఎవరో తెలియని మిత్రులు, కొత్త మిత్రులు సంప్రాప్తమవుతారు, దగ్గరికి వస్తారు, ఏదో మాట్లాడతారు. ఆ మిత్రుల లాభాన్ని పొందుతారు. అంటే వ్యాపారం పొందవచ్చు, ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగస్తుల్లో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. ఎవరో కొత్తగా స్నేహితులు వచ్చి స్నేహితుని వాళ్ళు ఉద్యోగాన్ని పొందుతారు. అనుకున్న విధానానికి ఎదరికెళ్తారు. ఏ పని చేసినా శుభదాయకమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి పొందుతారు. అయితే వృశ్చిక రాశి వారి దగ్గర ఉన్న లక్షణాన్ని చెప్పాలి, ముందు తెలుసుకోవాలి. వృశ్చికం అంటే ఏంటి? తేలు. తేలు నడిపే ఎలా ఉంటుంది? చాలా స్పీడ్ పడుతుంది, వెళ్ళిపోతుంది. వెళ్తే ఇలాగంటుంది, ఆ తోకతోటి ఇలాగంటుంది. అక్కడ ఏమీ లేకపోతే పర్లేదు, ఏ మనిషి కాలో ఏదో ఉందనుకో దాన్ని కుట్టింది, ఇది మీ విషయం ఎక్కువ, కొంచెం బాధపడతారు, ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఏం చేస్తారు? మనిషికి తేలు కనపడితే చంపేస్తారు, నిర్దేశంగా చంపేస్తారు. అయ్యో జీవహింస మహాపాపం, చంపకూడని వదలడు ఎవడను, చంపేయడం మాత్రం కాదు. అటువంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మీరు పరుగు పెట్టే పరుగులో ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరమైన స్థితిని తేకుండా వెళ్ళాలి. మీరు ఉన్న పరిస్థితుల్లో మొన్నటి వరకు మీరు ఏనాటి ఈ శని ప్రభావ విధానంలో నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితాలు పొందారో ఇప్పుడు యోగదాయకమైన ఫలితాల్లోకి వచ్చారు. కాబట్టి శుభతత్వమైన పరిస్థితులు.
అంటే వృశ్చిక రాశి నుంచి చతుర్థ స్థానమైన కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది ప్రస్తుతం. శని సంచారం కుంభరాశి అంటే కుంభరాశిని ఏమంటారు? వృశ్చిక రాశి నుంచి వాహన యోగము అంటారు. వాహనం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి వాళ్ళను 2 వీలర్ 4 వీలర్ అనుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో వాహనాలు ఉండవు. వాహనం అంటే సంసార నౌక, సంసార కాలం, భార్యాభర్తలు కలిసి జీవించే కాలాన్ని వాహన యోగము అన్నారు జ్యోతిష్యులు, మహాపండితులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం. ఆ వాహనతత్వంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అనుకున్నాం కదా, కుజుడు వృశ్చిక రాశిలో ఉండి శని వాహన యోగంలో ఉన్నందువల్ల శని కుజులు ఇద్దరు శత్రువులు అయ్యారు. అంటే భార్యాభర్తల మధ్యన తగవలు వస్తుంటాయి. చిలికి చిలికి గాలివాన అయ్యేలాగా ఉండకూడదు. ఈ వృశ్చిక రాశి వారు భార్యతోటి కానీ లేకపోతే భర్తతో కానీ గొడవని పెంచుకోకూడదు. గొడవని పెంచుకుంటే చాలా నష్టాల్ని కష్టాల్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీ యొక్క మధ్యలోకి గొడవ అనేది మన ఇద్దరం గొడవ పడితే పర్వాలేదు, మధ్యలో ఇంకొకరు రాకూడదు. ఒక మిత్రులకైనా ఎవరికైనా ఇంకోటి మధ్యలో రాకూడదు. మధ్యలో ఎవరికైతే స్థానాన్ని కల్పించామో అది లేనిపోని రుసుగ్గా మారిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ గొడవల్లో మధ్యవర్తి తత్వాన్నే తీసుకొస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. అది రాకూడదు. భార్యాభర్తల మధ్యన గొడవల్లోని ఆడపడుచు తలదర్చకూడదు, అత్తగారు తలదర్చకూడదు, మామగారు తలదర్చకూడదు, దూరం అవ్వకూడదు. అలా పడ్డది గొడవలు. మీరే భార్య తిట్టింది, ఊరికే 5 నిమిషాలు భర్త కొట్టాడు, నీకేం రక్తం వచ్చేలేదు, దవడని కొట్టాడు కోపం వచ్చి, ఊరుకో ఏమైంది, దాన్ని పెంచుకుంటే ఉంది, దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని అన్యతత్వంగా ఉండకూడదు. అలాగే విద్యార్థుల విషయాన్ని చాలా చక్కగా తీసుకుంటున్నాను. ఐఏఎస్ చదివేవాళ్ళు కానీ, ఐపీఎస్ చదివేవాళ్ళు కానీ, అలాగే పోలీసు రంగంలో వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఉండడం కానీ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎదరికి వెళ్ళండి, సాహసోపేతంగా చేయండి, విజయవంతాన్ని పొందుతారు. అనుకున్న దాన్ని మీరు పొందుతారు, సక్సెస్ అవుతారు. మిలిటరీ కూడా ఈ రంగానికి సంబంధించి, డాక్టర్ ఈ రంగానికి సంబంధించిందే, లాయర్ దీనికి సంబంధించిందే. ఇటువంటి విద్యార్థులు ఉంటే ఎదరికి వెళ్ళండి, సాహసంగా వెళ్ళండి. చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకోకూడదు, చెయ్యగలుగుతారు. యోగదాయకమైన శక్తిని ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు పొందుతున్నారు. సెప్టెంబర్ నెల అంటే చాలా ఇంపార్టెంట్ మంత్. కొత్త పరీక్షలు రాయాలని, పోయిన తగ్గబట్టి పోయిన ఉంటే మళ్ళీ దీంట్లో వస్తుంది అనే రకరకాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మాత్రం దీన్ని చక్కగా అనువదించుకోండి ఈ వృశ్చిక రాశి వారు. అలాగే వీరు చేయవలసిన పరిహారములు ఏమిటి? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మంగళవారం నాడు 7 మంగళవారంలో పాలాభిషేకం చేయించండి. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ నెలే కదా చెప్తున్నది రాశి ఫలితం, మీకు నెలలో 7 మంగళవారాలు ఎక్కడ వచ్చాయండి అని అడుగుతారు. ఇది ఈ సంవత్సరం దాకా కూడా పనిచేస్తుంది. 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి చేయండి. కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. అనుకున్న పనులు జరగని వారికి అనుకున్న పనులు జరుగుతాయి. విద్యా రంగంలో నష్టం కలిగి కష్టాన్ని పడుతున్న వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఆకస్మికమైన ధనలాభాన్ని సంప్రాప్తమవుతుంది. ఎప్పటి నుంచో రాని అప్పు ఇంకా రాదు, పోయింది అనుకున్నది కూడా వాడు దయదలుచుకుని మరి బాబు తప్పు అయిపోయిందా నీకు అని చెప్పేసి మొక్కి అది చేపిస్తాను. అటువంటి ఫలితాన్ని వృశ్చిక రాశి వారు పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిహార విధానాన్ని ఇలా పాటించండి. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.